కాలేజ్కి వెళ్ళేది కేవలం మనం సర్టిఫికేట్ పొందడానికే, చదువుకోవడానికి కాదు. చదువు అంతా మన ముందే ఉంది అటు ఐవార్లు చెప్పేది. దాంతో పాటుగా అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ రిసోర్సెస్ లో వాస్ట్ గా ఉంది అని యూ కంప్లీట్లీ అగ్రీ ఫర్ దట్ సార్ ఇన్ ఎ వే? ఐ అగ్రీ అండి, ఐ అగ్రీ విత్ యు. ఇవాళ నేను ఒక సింపుల్ హైపోథెటికల్ ఎగ్జాంపుల్, ఇవాళ లైసెన్స్ లేకుండా ఎంతమంది కార్ డ్రైవ్ చేస్తున్నారు, 2 వీలర్స్ ఎంతమంది డ్రైవ్ చేస్తున్నారు? నిజంగా ఒక మనకి ఇండియాలో, యుఎస్ లో, బయట దేశాల్లో సిస్టమ్ ఉంటుంది, పాస్ అవ్వాలి, చేయాలి, ప్యారల్ పార్కింగ్ ఎలా చేయాలి. కాలిఫోర్నియా లాంటి స్టేట్ లో బట్ ప్యారల్ పార్కింగ్ హిల్ మీద చేయిస్తాడు అనమాట. నువ్వు ఎలా పార్క్ చేస్తావు. ఇవాళ అలాంటి స్కిల్స్ ఇవాళ మనకి ఒక అకాడమీలో లేకుండా కూడా మనం యూట్యూబ్ లాంటి ప్లేస్ లోకి వెళ్ళి కూడా, ఓపెన్ యూనివర్సిటీలోకి వెళ్ళి కూడా మనం డెఫినెట్ గా నేర్చుకోవచ్చు. సో బట్ ఏంటంటే మన సిస్టమ్, ఇంకా మీరు ఒక గవర్నమెంట్ జాబ్ వెళ్తే ఒక డిగ్రీ అడుగుతాడు, వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్. ఒక ఎంఎన్సీకి వెళ్తాడు, సో డిగ్రీ తెచ్చుకోండి, బట్ డోంట్ గో విత్ ద మైండ్ సెట్ డిగ్రీ అలోన్ విల్ గెట్ యు ఎ జాబ్. డిగ్రీతో పాటు ఈ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్. దీన్ని నా బుక్ లో ఒక 4 స్టెప్స్ మంత్రాస్ లాగా ఇచ్చాను, 4 మంత్రాస్, 4 స్టెప్స్ లాగా ఇచ్చాను. ఇప్పుడు ప్రతి ఒక్కడికి భగవంతుడు ఒక యూనిక్నెస్ ఇస్తాడు, ప్రతి దాంట్లో, ప్రతి మనిషిలో ఒక స్పార్క్ ఉంటుంది. సో అందుకని 4 స్టెప్ లో ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్. నీ గురించి నువ్వు తెలుసుకో. వాట్ ఆర్ యూ, హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, వాట్ డ్రైవ్స్ యూ. నీలో మోటివేషన్ ఏంటి, మంచి డ్రాయింగ్. ఇవాళ ప్రతి దాంట్లో ఆపర్చునిటీ ఉంది, రైట్? పలానా ఒక క్యాన్వా అనే ఒక కంపెనీ పెట్టింది ఒక ఆవిడ. ఆ కంపెనీ ఏంటంటే అండి, జస్ట్ మీరు మంచి డిజైన్స్ చేసి అప్లోడ్ చేస్తే డబ్బులు ఇస్తారండి. కంటెంట్ అప్లోడ్ చేస్తే డబ్బులు ఇస్తారు. పెయింటింగ్స్, డిజైన్స్, ఈవెన్ మంచి బట్టలు డిజైన్ చేసి అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇవాళ ఇట్స్ కాల్డ్ యూబరైజేషన్ ఆఫ్ స్కిల్స్ టుడే. మీరు ఎక్కడే, అనకాపల్లిలో ఉండొచ్చు, మీరు ఎక్కడైనా ఉండొచ్చు, అనంతపూర్లో ఉండొచ్చు. వీ కెన్ గెట్ యువర్ స్కిల్స్ త్రూ ఇంటర్నెట్ అండ్ మేక్ మనీ. సో అందుకని సెల్ఫ్ అవేర్నెస్, మీకు బాగా నచ్చేది, మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నది కనుక మీకు తెలుసుకుని చేస్తే, ఫస్ట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. నీలో స్ట్రెంగ్త్స్ ఏంటి, నీలో వీక్నెసెస్ ఏంటి, నీలో న్యాచురల్ గా. మా గురువు గారు చెప్తూ ఉంటారు, నువ్వు 3ంటికి రోజు లేచి జంప్ చేసి లేచే ఇంట్రెస్ట్ ఏంటి? ఒక సానియా మిర్జా, ఒక పివి సింధు, రైట్? ఒక విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు 3ంటికి లేచి నేను ఇది చేస్తావు అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఛాంపియన్స్ అయ్యారు, రైట్? సో అలాగే మనం కూడా ఫస్ట్ మంత్ర సెల్ఫ్ అవేర్నెస్. నువ్వు నీ గురించి తెలుసుకో. దెన్ ఇండస్ట్రీ అవేర్నెస్. ఏదో నేర్చేసుకుని నా గురించి తెలుసుకుని ఇండస్ట్రీకి టోటల్ గా పర్పెండిక్యులర్ గా వెళ్ళాం కదా, మన ఇండస్ట్రీ సమన్వయంగా. సో ఇండస్ట్రీ ఎలా వెళ్తోంది, అక్కడే కృత్రిమ మీద ఇవాళ ఎక్కడ చూసినా కృత్రిమ మీద ఒక అసలు వెరీ హైపర్ యూజ్ మాట. కానీ కృత్రిమ మీద ఫ్రెండ్స్ అగైన్ నేను మళ్ళీ చెప్తే ఒక క్యాలిక్యులేటర్ లాంటి ఫేజ్ లో ఉన్నాం ఇవాళ. ఇది ఒక టూల్ టుడే, ఇట్స్ ఎ టూల్. మనం ఒక ఫిక్స్ చేయాలని ఒక టూల్ వాడతాం కదా, ఆ టూల్ వల్ల ఏమవుతుంది, మనం ఒక యాక్స్ వాడి గట్టి కొడితే ఫాస్ట్ గా అయిపోతుంది పని. కృత్రిమ మీద టూల్స్ కూడా ఇవాళ మన పనిని ఫాస్ట్ గా చేయటానికి ఉపయోగపడుతుంది. సింపుల్. సో కృత్రిమ మీద టూల్స్ ని మనము నేర్చుకుంటే ఫస్ట్ ఇండస్ట్రీకి ఫాస్ట్ గా అయినా. మూడోది అప్ స్కిల్, రైట్? మన స్కిల్స్ ఎలా ఉండాలి అంటే, చదువు అకాడమీ ఒకటి, అప్ స్కిల్స్ అంటే ఫౌండేషనల్ స్కిల్స్ అంటే, ఫౌండేషనల్ స్కిల్స్, స్పెషలైజ్డ్ స్కిల్స్, రైట్? ఫౌండేషనల్ స్కిల్స్ లో మన భారతదేశంలో మన సంస్కృతి ఇదివరకు అందరిని సంగీతము, నాట్యం అని నేర్చుకున్నది. ఎందుకంటే మనకి 2 బ్రెయిన్ సైడ్స్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్. Okay, right side of the brain, okay, left is logic, right is creative. ఇవాళ మనకి రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఎక్కువ కావాలండి. ఇవాళ బట్టి కొట్టి లాజిక్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ కన్నా మనకి రైట్ సైడ్ కావాలి. ఎందుకంటే మన కాంపిటీషన్ రోబోట్, చిట్టి అనే ఒక రోబోట్ మన ముందు కూర్చొని ఛాలెంజ్ అయిపోతున్నాడు ఫ్యూచర్ లో మనకి. సో అందుకని మనం ఏం చేయాలంటే ఫౌండేషనల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ క్రియేటివిటీ స్కిల్స్. ఇదొక మాకు చిన్నప్పుడు మా గురువు గారు ఏమన్నారంటే, ఒక వైట్ పేపర్ ఇచ్చి నీకు నచ్చింది డ్రా చేయరా చూద్దాం, నీలో క్రియేటివిటీ ఎంత ఉందో చూద్దాం అని, రైట్? మనం ఒకడేమో పిచ్చుక డ్రా చేసేవాడు, ఒకడేమో సన్సెట్ డ్రా చేసేవాడు, ఒకడు ఇంకో బైసికల్ డ్రా చేసేవాడు. ఆ క్రియేటివిటీని మనం వీ హ్యావ్ టు స్టిల్ అండి. వాళ్ళ పిల్లల్లో మార్కుల కన్నా పేరెంట్స్ మనం ఏం చెప్పాలంటే ఏం క్రియేట్ చేయగలరు. ఎందుకంటే ఇవాళ వీఆర్ ఇన్ ఎరా ఆఫ్ ఇన్నోవేషన్, నాట్ ఇన్వెన్షన్. న్యూటన్ ఇన్వెంటెడ్ గ్రావిటీ. Innovation is improvising it, right? So in the era of innovation లో మనకి కావాల్సిన క్రియేటివిటీ. పిల్లలందరికీ మనకి రోజు చెప్పండి, వాళ్ళు అరే నువ్వు ఇవాళ మన కాలనీలో ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తావు, ఈ ప్రాబ్లం క్రియేటివ్గా ఎలా, చెత్త ప్రాబ్లం ఉంది ఇవాళ మనకు దాన్ని క్రియేటివ్గా ఎలా సాల్వ్ చేయొచ్చు, ప్లాస్టిక్ ప్రాబ్లం ఉంది క్రియేటివ్గా ఎలా సాల్వ్ చేయొచ్చు, రైట్? ఇలాంటి క్రియేటివ్ థింకింగ్ని
రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే సంగీతము, నాట్యము ఇవన్నీ నేర్చుకోవటం. ఎందుకంటే మన ఈ మధ్య అవుతుందంటే మనం లెఫ్ట్ సైడ్ ఎక్కువ వాడేస్తున్నాం. బట్టి కొట్టడం, వెళ్ళి రాసేయడం, మాటలు వచ్చేయడం. రైట్ సైడ్ అసలు ఒక కొత్త ప్రాబ్లం. మీ ఇంట్లో వైఫై పని చేయకపోతే మనం వెళ్ళి ఇమీడియట్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ మనం చేయకుండా ఇంకోటి ఏమైనా తీసుకొస్తాం. ఇంజనీర్ అయినా మనం, రైట్? సో అందుకే ఆ క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఫౌండేషనల్ స్కిల్స్ నేర్చుకుని తర్వాత అడ్వాన్స్డ్ స్కిల్స్, ఏ లాంటి స్కిల్స్, లేకపోతే మీకు నచ్చిన మీ ఫార్మస్యూటికల్ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకోండి. బట్ ఈ ఫౌండేషనల్ స్కిల్స్ పిల్లలకి ఇవాళ వింటున్న పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, మీ పిల్లలందరినీ ఎన్ని మార్కులు వచ్చాయా అని కాదు, ఒకళ్ళు నేను చదివిన దాంట్లో మీ టీచర్ని ఏం క్వశ్చన్ అడిగావు కొత్తగా, ఇది చాలా మంది చెప్తూ ఉంటారు. ఆ ధైర్యము మన పిల్లలకి ఇచ్చి ఎందుకు అవుతుంది సార్ అని క్వశ్చన్ చేసేటట్టు వాళ్ళని అడగమనండి. ఎందుకు అవుతుంది, ఎందుకు వాటి వై తీస్తా పైథాగరస్ థియరీ అసలు ఎక్కడ వాడుతున్నాం మనం ఇవాళ? వేర్ ఈస్ పైథాగరస్ థియరీ యూస్ టుడే? నోబడీ కెన్ టెల్, రైట్? బట్ మనం పైథాగరస్ థియరీ చదువుకుని కొట్టేస్తాం, బట్టి కొట్టేస్తాం, ఆన్సర్ ఇచ్చేస్తాం. సో ఇలాంటి ఎందుకు ఏమిటి అలా అనే థాట్ ప్రాసెస్ని బట్టి కొత్త స్కిల్స్ నేర్చుకోవడం. లాస్ట్లో యాటిట్యూడ్ అండి, రైట్ యాటిట్యూడ్ టు అడాప్ట్. వాళ్ళ యువతలో ఎవరో వస్తారు, ఏదో వస్తారు, ఎదురు చూసి మోసపోకమా అనేది నిజం అండి. ఎవరో మా వచ్చి నాకు ఎంఎన్సీలో జాబ్ ఇప్పిస్తాడు, లేకపోతే మా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇస్తారు, అసలు ఆ థాట్ ప్రాసెస్ మనం మర్చిపోవాలండి. ఎలాగైతే ఇందాక ఎడ్యుకేషన్ నుంచి లెర్నింగ్ వెళ్ళామో, ఇక్కడ మీరు ఏంటంటే లుకింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ నుంచి క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్గా ఆలోచించాలి. ఇవాళ ఏఐ వల్ల అది పాసిబుల్ అండి. ఏఐ వల్ల మీరు ఎన్ని కొత్త అప్లికేషన్స్ క్రియేట్ చేశాడు. మొన్న ఒకతను గేమింగ్ అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేశాడు యూఎస్లో. చిన్న పిల్లవాడు, 14 years వాడు, $5 million కమ్మాడు. మొత్తం లైఫ్ సెట్టింగ్. ఈ డజంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. మనలో చాలా మంది విలేజెస్ అలాంటి మట్టిలో మాలికలు చాలా మంది ఉంటారు. మీకు ఒక మంచి ఐడియా ఉంటుంది, విలేజ్ లో పలానా పని చేయట్లేదు, గ్రామ పంచాయతీ పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు, అంటే ఒక చిన్న యాప్, లేకపోతే ఏఐ బేస్డ్ యాప్, ఏఐ బేస్డ్ మెకానిజం సిస్టమ్. సో అందుకని హ్యావ్ ద రైట్ యాటిట్యూడ్. ఎవరో వచ్చి నాకు జాబ్ ఇవ్వాలి, నాకు జాబులు ఇవ్వట్లేదని కాదు. ఇవాళ జాబులు ఇచ్చే యుగం అండి. నీకు సత్తా ఉండి, నీకు తెలివితేటలు ఉంటే మనం జాబ్ క్రియేట్ చేయొచ్చు. సో హ్యావ్ ద పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ బీ ఫ్లెక్సిబుల్. నాకు ఫలానా జాబే కావాలి, ఫలానా ఇదే కావాలి కాదు. వాటర్ ఎలా ఫ్లెక్సిబుల్ ఉంది. బ్రూస్లీ, అందరికీ మన బ్రూస్లీ తెలుసు. బ్రూస్లీ ఫేమస్ డైలాగ్ ఏమంటాడంటే, బీ వాటర్ మై ఫ్రెండ్. వాటర్ బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ తీసుకుంటుంది, గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్ తీసుకుంటుంది. అంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి వాళ్ళ యువతలో. నాకు ఇదే కావాలి, ఇదే సొల్యూషన్ కావాలి, 1 2 3 4 5 ఫార్ములా అని మా గురువు గారు చెప్తుంటారు. 1 wife 2 children 3 bedroom అపార్ట్మెంట్ 4-wheeler అండ్ 5-figure salary. ఇది కాదు యువత ఆలోచించాల్సింది. ఇది కంఫర్ట్ జోన్స్ కాదు. దే హ్యావ్ టు థింక్ సంథింగ్ బియాండ్ అండ్ దే హ్యావ్ ద ఆపర్చునిటీ టుడే. కృత్రిమ మేధ మన శత్రువు కాదండి. కృత్రిమ మేధతోనే మన భారతదేశాన్ని మొత్తం సిస్టాన్ని మనం పెకిలించవచ్చండి, యువత కనుక ఇవాళ పూనుకుంటే. అది నా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అందుకే మేము ఈ బుక్స్ రాయటం కానీ, మేము ముందరకు వచ్చి ఇలా మాట్లాడటం కానీ ఏంటంటే, ఇలాంటి అవకాశం మళ్ళా రాదండి. మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చచ్చు, హెల్త్ కేర్ మార్చచ్చు. ఇవాళ హెల్త్ కేర్ విలేజెస్లో ఎంతమంది డాక్టర్స్ విలేజెస్లో ఓపెన్గా వెళ్ళగలుగుతున్నారండి? బికాస్ వీ డోంట్ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ which is so instead of doctors they are sending robots which is supported by artificial intelligence. అన్ని క్వశ్చన్లు అదే అడుగుతుంది, ఫైనల్ ప్రోగ్నాసిస్ అంతా చేసి పంపిస్తుంది డాక్టర్కి. డాక్టర్ చూసి ప్రోగ్నాసిస్ చేసి హైదరాబాద్లోనో ఎక్కడో విజయవాడలోనో చూసి ఎస్ దిస్ ఇస్ అప్రూవ్డ్ అని చెప్పి పంపిస్తాడు. మెడిసిన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో అలాంటి టెక్నాలజీ, చదువు కూడా అంతే. అలాంటి కొత్త ఆలోచన విధానం ఎందుకు సిటీస్కే మనం ఎందుకు రాకూడదు? విలేజెస్లోనే మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు? మన శ్రీధర్ గారు ఉన్నారు, జోహో ఫౌండర్, రైట్? విలేజ్లోనే జోహో అంతా $multi-billion కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. వై డోంట్ వీ హ్యావ్ మోర్ శ్రీధర్ లైక్ పీపుల్ లైక్ శ్రీధర్ ఇన్ ఆంధ్ర, ఇన్ తెలంగాణ, రైట్? అక్రాస్ ఇండియా. ఎందుకంటే యువత మనలో ఈ గట్టిగా ఉండే యువత నా ఉద్దేశంలో సిటీస్ కన్నా విలేజెస్లోనో Tier 2 సిటీస్లోనే ఎక్కువ ఉన్నారంట. వాళ్ళలో పట్టుదల, సంకల్పం, మేము అక్కడి నుంచి వచ్చాము. వాళ్ళలో ఉన్న పవర్, ఏదో చెయ్యాలి, జీవితంలో సాధించాలని ఫైర్ ఆ విలేజ్లో ఉన్న యువతని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఛానల్ ద్వారా. బ్రదర్స్, మేము ఉన్నాం మీ అందరి కోసం. మీరు మీ విలేజ్కి ఏదైనా చేయాలన్నా, మీ టౌన్లో ఏదైనా కంపెనీ పెట్టాలన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాలన్నా, రండి మాట్లాడండి. అందరం పొడవమని సిటీకి వచ్చేసి ఈ సిటీలో దీన్ని అన్స్టాపబుల్గా స్కేల్ చేసి, రైట్, ఇక్కడికున్న ఈ కాంప్లెక్సిటీస్ ఆఫ్ లైఫ్లో ఎదుర్కోకుండా ఓపెన్గా ఆలోచించండి, రైట్? అప్పుడు మనం సమన్వయంగా భారతదేశంలో గ్రోత్ సస్టైనబుల్ గ్రోత్గా మారుతుందని నా స్ట్రాంగ్ ఉద్దేశం అండి. మీ మాటలు విన్న తర్వాత నాకు రీతుపర్ణ హూ గోట్ 72 lakhs ప్యాకేజ్ ఫ్రమ్ రోల్స్ రాయ్స్, ఆమె అన్న ఆన్సర్ ఏంటంటే వాట్స్ సక్సెస్ అంటే, నేను అనుకున్నాను
చాలా మంది అనుకుంటూ ఉంటారు సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ని ప్రిఫర్ చేస్తారు టాప్ కంపెనీస్ అని చెప్పి. ఐ ప్రూవ్డ్ దెమ్ రాంగ్ అని చెప్పి. దట్స్ అన్ ఆన్సర్. షీ ప్లేస్డ్ ఇన్ రోల్స్ రాయ్స్ టెక్సస్ యూఎస్ ఫర్ 72 lakhs salary like her to come. That's a great inspiration. మట్టిలో మాణిక్యాలు మన విలేజెస్ లోనే ఉన్నారు. నిజంగా రావాలండి. నెక్స్ట్ అబ్దుల్ కలాం, నెక్స్ట్ బిల్ గేట్స్, నెక్స్ట్ ఎలాన్ మస్క్ మన విలేజ్ లో ఎక్కడో దాక్కున్నారు. పట్టుకుని తీసుకురాగలిగితే అదే మన భారతదేశ సక్సెస్ అండి.